తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజైన శనివారం జగన్మోహిని అలంకార సేవలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు శనివారం జగన్మోహిని అలంకరణ సేవలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అలంకారం శ్రీ జగన్మోహిని అలంకరణం. దేవదానవులు క్షీరసాగర మదనము గావించగా ఆవిర్భవించిన అద్భుత కలశంను దానవులు అపహరించగా దేవతలు దిక్కుతోచని స్థితిలో ఉండగా శ్రీ మహావిష్ణు ఒక అపూర్వమైన జగన్మోహిని అలంకారమై రూపంను ధరించి తన అపూర్వమైన హావభావ చేష్టలతో సౌందర్య విలాస చూపులతో దానవుల వైపు వెళ్లి వారి రాక్షస ప్రవృత్తికి క్రమంలో అందించగలనని మాయమోహనను జగన్మోహిని అవతార రహస్యము. ఈ అలంకార సేవను శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి స్వరూపంలో దర్శించిన అషడ్వర్గాలు కామక్రోధాలు తొలగి అమృతమైన ఆనందము పొందగలరని వేదాంతుల భక్తితత్వము ప్రకృతిమాయ స్వరూపిణి అయిన అసుర ప్రవర్తి కలిగిన వారులు ఈ మాయకులు లోనుగదరని దాన్ని తొలగించే సామర్థ్యము పరమాత్మకే కలదని భక్తుల విశ్వాసమని జగన్మోహిని అలంకార సేవ విశిష్టను ఆలయ అర్చకులు వివరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాత్రి ప్రధాన ఆలయంలో నిత్య పూజల అనంతరం స్వామివారికి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఆశ్చర్యపోయారు ఎత్తునాటంగా ఉండి అని ఆ వీళ్ళంతా కలిగి ఎవరమ్మా నువ్వు ఏంటి పూర్వశక్తి అనేటువంటి రాక్షసు అని కొంచెం జ్ఞానం ఎక్కువ ఏంటని ఈ అమ్మాయి श्रीगुरुभ्यो नमः हरिः ओम् उदुत्यं जातवेदसं देवं वाहन्ति केतवाः दृशे विश्वाय सूर्यम् अपत्येदायवो यथा नक्षत्रायं चक्तुभिः तवो विरश्मयो जनाम् अनु भ्रायन्तो अग्नयो यथा యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవ మహావైభవాలలో ఈ రోజున స్వామివారికి జగన్మోహిని అలంకారాన్ని సమర్పించడం జరిగి పురవీధులలో ఊరేగింపు చేసి ఆస్థానం చేసి మహానివేదన జాత్మం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆనాడు ఆది కల్పంలో క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని సిద్ధించిన తర్వాత దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించాలనేటువంటి కారణాకారణ కర్తృత్వం చేత శ్రీమన్నారాయణుడే జగన్మోహినిగా అవతరించి దేవతలకు అమృతాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ఇద్దరు రాక్షసులు దేవతల భక్తులు కూర్చుంటే వారిని అమృత స్పర్శ ద్వారా పునీతులైనారు కాబట్టి శిరస్సును ఛేదించితే వారే నవగ్రహాలలో 2 గ్రహాలుగా రాహుగ్రహంగాను కేతుగ్రహంగాను మారినటువంటి ఐతిహ్యం ఈ జగన్మోహిని అలంకారంలోనే జరిగింది. సాయంకాలం ఎదుర్కోలు మహోత్సవం, జీవాత్మ పరమాత్మను ఎదుర్కొనే సన్నివేశం, మంచి
కన్యక ఉత్తమ వరుణ్ణి ఎన్నుకునేటువంటి ఎంపిక ఈ ఎదుర్కోల మహోత్సవంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా సేవించండి, తరించండి.